చేతులు ఎత్తున్నాను వస్తున్నాను కూటమి చేతులు వస్తుంది పువ్వు కాదు నడవమనే చెబుతున్నా ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకే రక్షణ లేకుండా ఉంది. ఇదివరకు గత ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ పోలీస్ స్టేషన్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించాడు. అప్పుడు ఒకవేళ ఎక్కడ బస్సుకు పోవాలన్నా ఏ ఊరు పోవాలన్నా కూడా మహిళలు వాళ్ళకి పోలీస్ స్టేషన్కి ఎమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తున్నారు అప్పుడు పోలీసులు కానీ స్టేషన్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు. స్కూల్లో పిల్లలు ఉన్నారు, 4వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకే రక్షణ లేదు అసలు. ఆ పిల్లల్ని ఆ టీచర్లు చదువు చెప్పాల్సింది పోగొట్టుకొని పిల్లల్ని ఎట్టంటే ఏ విధంగా ఆ విధంగా చేయడం చాలా దారుణమని నేను చెబుతున్నాను. అదేవిధంగా ఏరే ఒక ఊరిలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ స్కూలు కరస్పాండెంట్ గారు ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకొచ్చి రేప్ చేయటం, ఆమె దారుణంగా చేయటం చాలా దారుణం అని చెప్తున్నాను. ఈ చిన్నపిల్లలే రక్షణ లేనప్పుడు ఇంకా ఏం చేయాలి ఈ ప్రభుత్వం? వీళ్ళు ఇటువంటి పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఇంత దారుణంగా చేస్తున్నందుకు రక్షణ లేకుండా ఉంది. అదేవిధంగా ఏంటంటే సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అంటే ఏ పథకాలు కూడా ఒక్క పథకం కూడా గ్యారెంటీ ఇయ్యలేదు కదా. ఇప్పటికీ ఒక్క పథకం కూడా అమలు జరపలే వాళ్ళు. అదేవిధంగా స్కూల్ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి
15,000 అందరికి 15,000 అన్నారు. ఒక్కరికి కూడా 15 ఇచ్చిన దాఖనాలు లేవు. వాళ్ళు చదువుకోకుండా ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే పొలాలు పైకి పోతున్నారు, స్కూల్ మానుకొని, బడి మానుకొని. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉందని నేను సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 3,000 చిల్లర పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలిద్దరూ కొంతమంది తిరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి, ఏందమ్మా పిల్లలు మీరు పనిచేస్తున్నారని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చదివించలేరు, అందుకని చెప్పి మేము పనికి రావటం జరుగుతుందని అన్నారు. అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకు 5 లక్షలు ఇచ్చి వాళ్ళని చదువుకోమని చెప్పి ఎంతో గ్యారంటీ ఇచ్చిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలకి అమ్మఒడి పథకం కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా విదేశాల యాత్రలు పోయి చదువుకోవాలన్నా కూడా పిల్లలకి ఎంతో చదువుకోవడానికి భరోసా ఇచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి చదువుకోని లేదు, స్కూళ్ళు సరిగా, భోజనం కూడా సరిగా లేదు. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి రక్షణ లేదు, మహిళలకు కూడా రక్షణ లేదు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఉంటే తప్పుంటే కొట్టచ్చు, వాళ్ళు నడి రోడ్డు మీద లాఠీ కర్రలతోటి కాళ్ళ మీద కొట్టి, మోకాళ్ళ మీద కొట్టి, కాళ్ళు ఎరగొట్టుకొని వాళ్ళు హాస్పిటల్లో రాడ్లు వేసుకొని ఇవాళ నడిచే పరిస్థితి లేదు. అటువంటి దారుణమైన పోలీసులు చేయకూడదని నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. పొగాకు రైతుల మీద రేపు 9:30కి జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. దాదాపు 30,000 మంది దాకా రైతులు పొగాకు చెక్కులు కానివ్వండి, వాళ్ళ రైతు భరోసా కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. రైతులకి అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి ఏంటంటే వాళ్ళకి నష్టాలు లేకుండా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే పొగాకు 35,000 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మితే ఇప్పుడు అది 10,000, 20,000 కూడా లేదు. ఆ పొగాకు చెక్కులు ఇప్పుడు కొన్ని రిటర్న్ కూడా వెనక్కి పంపిస్తున్నారు కొనకుండా. అప్పుడు రైతులు ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. రైతులు వాళ్ళు కౌలుకు తీసుకొని, పొలాలు కౌలుకు తీసుకొని వాళ్ళు పొగాకు వేసుకున్నారు. ఆ పొగాకులు నష్టం అయితే ఆ రైతు ఏం చేస్తాడు, 25,000 నష్టం వచ్చినప్పుడు, 25 లక్షలు నష్టం వచ్చినప్పుడు ఆ రైతు ఆత్మహత్య చేసి పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు పేపర్లో చూడటమే రైతులు ఆత్మహత్య చేసుకోవటం. రైతులు బాగుపడాలంటే ఏం బాగుపడతారు, ఇంకా దేనివల్ల రైతులు దాంట్లో వస్తేనే రైతులు బాగుపడతారు. నష్టాలు వచ్చినప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడతారు. అందుకని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులకు భరోసా ఇస్తాడు. ప్రతిదీ ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి అందరూ రైతులు, మహిళలు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాల మీద మేము నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన 365 రోజుల్లో ప్రతిరోజు ఎక్కడో చోట మహిళల మీద కానీ, అలాగే బాలికల మీద కానీ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు. ఒక హోమ్ మినిస్టర్గా లేడీ ఉండి కూడా ఆమె దగ్గరలో జరిగినవి కూడా కనీసం పరామర్శించే ఇది లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అలాగే ఉన్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ రోజు దిశ యాప్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నా కానీ వాళ్ళు మెసేజ్ చేసినా పోలీసులకి తెలిసే విధంగా ఆ రోజు రక్షణ కల్పించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి చర్యలు ఏమీ లేవు. వీళ్ళు ఎంతసేపటికి ఇచ్చిన పథకాలు, చేసిన హామీలు నెరవేర్చకుండా అవి పక్కదో పట్టించడం కోసం జనాల మీద ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత దౌర్జన్యాలు చేయించడం, గొడవలు జరగటం, మహిళల మీద దాడులు జరిగినా పట్టించుకోకపోవటం, ఎంతసేపటికి డైవర్షన్ చేస్తూ ఉన్నారు, పాలిటిక్స్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎప్పుడైనా మహిళలని ఎవరు కించపరిచినా దాన్ని మేము ఖండిస్తున్నాము. కానీ నిన్న సాక్షి టీవీలో అతను ఎవరో జర్నలిస్టు తెలంగాణ నుంచి వచ్చాడు, అతను మాట్లాడిన దానికి సాక్షి వాళ్ళకి సంబంధం లేదు కదా. అలా అని వాళ్ళు చేసిన తప్పుడు మాటలైతే వదిలేసి వీళ్ళు అక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే సాక్షి మీడియా మీద, సాక్షి పత్రిక మీద
గొడవలు చేయటం, రాళ్లతో దాడి చేయించటం, ధనాలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇదంతా కూడా కేవలం జనాన్ని మైమర్చిపించడం కోసమే. వాళ్ళు ఏది చేయలేక ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందువల్ల వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈరోజు మహిళల మీద అత్యాచారాలు, బాలికల మీద ఇవి జరుగుతున్నా కానీ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. మేము అందుకే అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా మహిళలందరూ నిరసన తెలుపుతా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన పత్రం అందించాము. ఇకనైనా ఎప్పుడు పెట్టారు? ఉందా? అది అవేర్నెస్ లేదు కదండి. అసలు వాళ్ళు ఎన్ని అవేర్నెస్ చేసే ప్రోగ్రాంలో కూడా లేరు. ఎంతసేపటికి ఎక్కడైనా విగ్రహాలు ఉంటే పగలగొడదామా, లేకపోతే వీళ్ళు ఏదైనా ప్రోగ్రాంలు చేస్తుంటే అడ్డం పడదామా, ఇంక ఇలాంటివే కానీ ఇలాంటి జనానికి తెలియజేసే ఇదిలో కూడా లేదు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పార్టీ వాళ్ళకి దోసిపెట్టడం కోసం ఏదో ఒకటి చేయటం, వాళ్ళని పెద్దోళ్ళని చేయటం కోసమే చూస్తున్నారు. కానీ మహిళలకు కానీ అది ఎవరికి ఉందని కూడా తెలియదు. ఎవరికన్నా తెలుసా మీకు? ఎవరికన్నా? మాకెవరికైతే తెలియదు. అదే అవేర్నెస్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించాలని ఆ మహిళల తరఫున కోరుకుంటున్నాం మేమందరం. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వీరి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో మహిళలందరం కూడా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. అనేక హామీలు ఇచ్చారు. దాదాపు 140 హామీల దాకా ఇచ్చారు. ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, అడిగిన వారి మీద కేసులు బనాయిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్నపిల్లల మీద రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అత్యాచారాలు, హత్యలు అసలు వయసుతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా ప్రజలకి అర్థం కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చాలా అంకిత భావంతో ప్రతి సచివాలయంలో కూడా ఒక మహిళా పోలీసుని పెట్టి మహిళలకి అంత భద్రత కల్పించారు. ఈరోజు ఆ సచివాలయాలన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు వీళ్ళు ఇలాంటి పరిస్థితిని తెస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో ఈ విధంగా మహిళలు బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితులు లేవు, గవర్నమెంట్ని ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, ఉద్యోగులు అసలు ఒక వర్గం అని లేకుండా అన్ని వర్గాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడినాయి. ఇదంతా కూడా మేము ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని అందించాలని, అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.